అనకాపల్లి జిల్లా పూడిమడక తీరంలో నలుగురికి ముప్పు తప్పింది. సముద్ర గర్భంలో మట్టి పరీక్షల కోసం వెళ్లి సిబ్బంది చిక్కుకుపోయారు. కెరటాల తాకిడికి బార్జ్ తాళ్లు తెగిపోయాయి. పడవల నుంచి వేరైపోయాయి బార్జ్ తాళ్లు. నడి సముద్రంలో ఆ నలుగురు సిబ్బంది చిక్కుకుపోయారు. దీంతో అప్రమత్తమైన మెరైన్, నేవీ, కోస్ట్ గార్డ్స్ టీమ్స్ గజ ఈతగాళ్ల సాయంతో వెంటనే కార్మికుల్ని రెస్క్యూ చేశారు. సకాలంలో రెస్క్యూ తర్వాత తంతడి తీరానికి సేఫ్ గా తిరిగి వచ్చారు సిబ్బంది. సముద్ర గర్భంలో మట్టి పరీక్షలు చేయాలంటే తీసుకువెళ్లే ఎక్విప్మెంటే ఈ పేరే బార్జ్. దీనికి ఇంజిన్ లాంటివి ఏమీ ఉండవు. పడవల సాయంతో దాన్ని సముద్రంలోకి కావాల్సిన చోటికి తీసుకువెళ్లి ల్యాండ్ చేస్తారు. మళ్ళీ అవే పడవల ద్వారా తీరానికి లాక్కొస్తారు. అయితే నిన్న బార్జ్లోకి నలుగురు కార్మికులు వెళ్లారు. సముద్రంలో మట్టి పరీక్షలు చేస్తూ ఉండగా అలల ఉధృతి పెరిగింది. పడవలకి బార్జ్లకి ఉన్న తాళ్ల లింక్ తెగిపోయింది. దీంతో బార్జ్ సముద్రంలో కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. వెంటనే అప్రమత్తమైన నేవీ, మెరైన్, కోస్ట్ గార్డ్ టీమ్స్ గజ ఈతగాళ్ల సహాయంతో ఆ నలుగురిని రక్షించారు. బార్జ్కి పడవలతో తెగిన లింకుల్ని మళ్లీ సెట్ చేశారు. పూడిమడక నుంచి కొట్టుకుపోయిన సిబ్బందిని ఎట్టకేలకు తంతడి తీరానికి చేర్చారు.